హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ రసం. ఇది చాలా సింపుల్ వేలో నేను మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని 2.5 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఓ 5 ఎండుమిర్చిని కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓ 10 వెల్లుల్లి రెబ్బల్ని అందులో వేసుకోవాలి. అలాగే 2 చిన్న సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సర్ జార్లోకి. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా చింతపులుపుని నానబెట్టుకొని ఆ మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. బాగా మెత్తటి పేస్ట్ వచ్చేలాగా పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతటిని కూడా ప్యాన్లో వేసుకొని బాగా వేపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి ఆ మిశ్రమాన్ని అంతటిని కూడాను. ఆ తర్వాత మన పులుపుకి సరిపడా నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ రసం మనకి రైస్లోకైనా సంగటిలోకైనా చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా నాన్ వెజ్ తినుంటారు కదా, అప్పుడు కూడా మన పొట్టలో అరగకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ రసం తాగినట్టయితే ఫుడ్ బాగా అరిగిపోతుంది. ఆ తర్వాత ఈ రసం బుడగల్లాగా పైకి లేస్తూ ఉన్నప్పుడు స్టవ్ కట్టేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించామంటే కూడాను ఆ రసం అనేది చేదుగా అవుతుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. 5 నిమిషాల్లో వండేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.